నీ ఆసక్తి దేనికి? ఆమేన్. దేవుని మీద ఉండాలి ఆసక్తి. ఒక ఆసక్తి కలిగినోడు సమర్పణ కలిగి ఉంటాడు. అది ఈజీ కనిపెట్టచ్చు. ఈ అమ్మాయికి ఆసక్తి ఉంది, ఈ అబ్బాయికి ఆసక్తి ఉందంటే కనిపెట్టచ్చు. వాళ్ళకి ఖచ్చితంగా సమర్పణ ఉంటుంది. ఆసక్తి ఉన్నోడే సమర్పించుకుంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకో, ఆసక్తి ఉంది అని ఒక విశ్వాసికి గురించి మనకు తెలియాలంటే ఆ విశ్వాసి ఖచ్చితంగా సమర్పణ ఉంటుంది. ఆ సమర్పణను బట్టి దావీదు తన కలిగింది మొత్తం తీసిచ్చాడు. ఆమేన్. ఈ ఆసక్తి ఏం చేస్తుంది సార్? నేను దేవుని కోసం ఏం చేయాలి, నేను దేవుని కోసం ఏం చేయాలి, నేను దేవుని సన్నిధిలో ఏ పరిచయం చేయాలి, నేను దేవునికి ఎలాగ వాడబడాలి, నా కోసం బ్రతకడం కాదు, నేను దేవుని కోసం ఎలా బ్రతకాలని ఆసక్తి ఉన్నాడు ఆలోచిస్తాడు. తరచుగా ఒక ఆసక్తి కలిగిన భక్తుడి నోట్లోంచి వచ్చే మాట ఏంటో తెలుసా? నేను దేవునికి ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేనని చెప్తాడు. ఎందుకురా అంత చేస్తున్నా దేవునికి? ఆ కానుకలు ఇటు ఏంట్రా, ఆ మందిరానికి వెళ్ళటం ఏంట్రా, ఆ పరిచర్య ఏంట్రా అంటే ఏడుస్తాడు. ముందు ఏడ్చి ఆయనకి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చలేనయ్యా, ఆయనకి అంత ఇచ్చినా నేను రుణం తీర్చలేనయ్యా. దీన్ని ఏమంటారంటే ఆసక్తి అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఈ ఆసక్తి ఏమిటి? నువ్వు చచ్చిపోయేదాకా ఎంత పరిచర్య చేసినా చెయ్యనట్టే ఉంటుంది ఆసక్తి. అది ఆమేన్ చెప్పు. నువ్వు చేసిన దాంతో సంతృప్తి ఉండదు, చాలే అని అనిపించదు. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా ఏదో చేయాలి.